యేసుక్రీస్తు వారి నామములో వందనములు సమర్పిస్తున్నామండి. దట్ నెట్టేసాను చూడండి. యేసుక్రీస్తు దేవుడేనా అనే ఒక ఆలోచన మనం ఈరోజు ఆలోచించేద్దాం. ప్రస్తుతం ఉన్నటువంటి ప్రపంచంలో ఫ్యాన్లు ఆపేసామా, ప్రస్తుత ప్రపంచంలో ఒక వివాదాస్పదమైనటువంటి అంశాల్లో ఒకటి యేసు దేవుడా కాదనేది. దీని మీద విపరీతమైన వాదోపవాదాలు ఇతర మతాల నుంచి జరుగుతుంది, అలాగే క్రైస్తవులు అనబడుతున్న వారి మధ్య కూడా జరుగుతుంది. ప్రారంభ శతాబ్దంలో యూదుల మధ్య కూడా ఈ వాదన ఉంది. యేసును సిలువేసిన కారణాల్లో యేసును చంపాలనుకున్న ఉద్దేశం ఏంటంటే, మనుషులయ్యుండి దేవుడు అని చెప్పుకుంటున్నాం, అందుకే మేము నిన్ను రాళ్లతో కొడుతున్నాం అని యూదులు చెప్పారు. అంటే యేసు దేవుడు అనే సంగతి యూదులు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించాల. బైబిల్లో ఉన్నటువంటి మరొక వర్గానికి చెందిన వారు ఎవరనంటే క్రైస్తవులు. పాత నిబంధన యూదులకి ఉద్దేశించి రాయబడింది, కొత్త నిబంధన క్రైస్తవులకు ఉద్దేశించి రాయబడింది. క్రైస్తవుల్లో కూడా ఈ సమస్య ఉండకూడదని అపోస్తలుల ద్వారా దేవుడు యేసు యొక్క దేవత్వాన్ని స్పష్టంగా తెలియజేశాడు. ఆయన దేవుడు అనే విషయం అపోస్తలులు ఉద్ఘాటించారు. దేవుడు కూడా ఆయన గురించి మాట్లాడినప్పుడు ఆ విషయాన్ని స్థాపించారు. సరే, యేసు దేవుడైనా అనే ప్రశ్న ఎందుకు వచ్చింది? అసలు ఈ క్వశ్చన్ మార్క్ ఏంటి? ప్రపంచంలో ఎక్కువ మంది యేసు దేవుడని నమ్మేవాళ్ళు ఉన్నారు కదా, కోట్ల మంది ఉన్నారు కదా. కోట్ల మంది యేసు దేవుడని నమ్మినప్పటికీ ఇక్కడ ఈ ప్రశ్న రావడానికి కారణం ఏంటంటే, అనేక మంది యేసు దేవుడు కాదని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రపంచంలో మోస్ట్ పాపులేషన్ ఉన్నటువంటి రిలీజన్లో వన్ ఆఫ్ ద రిలీజన్ ఇస్లాం. ఇస్లాం మతస్థులందరూ కూడా యేసు దేవుడు కాదని నమ్ముతారు, ప్రకటన చేస్తారు. కారణం ఏంటంటే దేవుడు అక్కడే, కాబట్టి యేసు దేవుడు కాదు అనేది వారి యొక్క విశ్వాసం. యూదులు ఎలాగో దేవుడు కాదని వాళ్ళు పరిపూర్ణంగా ఆ విషయాన్ని స్థాపిస్తారు. కారణం ఏంటంటే వారికి ధర్మశాస్త్రం ఇచ్చినప్పుడే మొదట ఆజ్ఞ, నేను తప్ప వేరే దేవుడు మీకు ఉండకూడదు అన్నాడు. కనుక వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో యేసు దేవత్వాన్ని అంగీకరించలేదు. ఇకపోతే క్రైస్తవులు అంటే క్రీస్తు సంఘ సభ్యుల్లో కూడా ఈ మధ్య బాగా ఎక్కువగా అయింది ఏంటంటే, యేసు దేవుడు కాదు, ఇంకా చెప్పాలంటే కేవలం నరుడే, మరీ గర్భానికి ముందు ఆయనకి ఉనికి లేదు, మరీ గర్భానికి ముందు యేసు అనే వ్యక్తి లేడు అసలు అనే ఒక వాదన కూడా తెర మీదకి వచ్చింది. దీన్ని నాస్టిజం అని అంటారు, జ్ఞానతత్వవాదం. ప్రారంభ శతాబ్దంలోనే ఈ వాదనలు జరిగాయి. దేవుడు రక్తమాంసాలు ధరించడు, కాబట్టి రక్తమాంసాలు ధరించుకొని వచ్చిన యేసు దేవుడు కాదు. దేవుడంటే ఆత్మ, దేవుడంటే అదృశ్యుడు, దృశ్యమైన రూపంలోనికి వచ్చినవాడు దేవుడు కాడు అని ఒక వాదనతో ప్రారంభ శతాబ్దంలో కూడా ఈ వాదనలు ఉన్నాయి. సో ఇలాంటి పరిస్థితిలో యేసు దేవుడేనా అనే ఒక ప్రశ్నతో మనం థియాలజీ ప్రాపర్ అనే ఈ టాపిక్లో, అంటే దేవుని గురించినటువంటి శాస్త్రం, మనం చదివేది ఏంటి? దేవుని గురించిన శాస్త్రము. దాంట్లో తండ్రి అయిన దేవుని గురించినటువంటి ఆలోచన చేశాం ఇప్పటివరకు. ఈరోజు నుంచి మనం ఏం చూస్తామంటే, తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడేనంటే దేవుడని దానికి సంబంధించిన అనేక విషయాలు చూసాం. యేసు ప్రభు కూడా దేవుడేనా, యేసు ప్రభు దేవుడేనా అని ఒక ఆలోచనతో బైబిల్ చదివినప్పుడు దీని గురించి బైబిల్ ఏం మాట్లాడుతుందో మనం
ఆలోచన చేయబోతున్నాం. ఇందులో మొదటగా మనం ఏం చూస్తామంటే ఆయన ఉనికిని బట్టి దేవుడు, ఆయన ఉనికిని బట్టి యేసుక్రీస్తు వారు దేవుడని మనం స్థాపించవచ్చు. బైబిల్ ఆ విషయాన్ని మనకి నేర్పిస్తుంది. దీంట్లో మొదటగా మనం ఏం చూస్తామంటే ఆయన నిత్యుడు, అంటే ఇటర్నల్ బీయింగ్ అన్నాడు ఇంగ్లీష్లో. ఒకసారి యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం, యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనం, ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనం, ఇలాగా కొన్ని వచనాలు మనం స్టడీ చేస్తే ఆయన నిత్యుడగు దేవుడు అని ఆయనకి బిరుదు అని యెషయా 9:6 అంటుంది. ఏలైనగా మనకి శిశువు పుట్టను, మనకి కుమారుడు అనుగ్రహింపబడను, ఆయన భుజం మీద రాజ్యభారమును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి. అంటే ఇటర్నల్ బీయింగ్, నిత్యుడు. ఆయన నిత్యుడు అనే మాటకు అర్థం ఏంటంటే ప్రారంభం లేదు, ముగింపు లేదు, ఆది అంతము నేనే, ఆది అంతము లేనివాడు అని అన్నాడు. దెర్ ఇస్ నో బిగినింగ్, దెర్ ఇస్ నో ఎండింగ్. దాన్ని నిత్యుడు అనే పదాన్ని వాడారు. దేవుడు ఎలాగ నిత్యుడో, పరిశుద్ధాత్ముడు ఎలాగ నిత్యుడో, యేసుప్రభు వారు కూడా నిత్యుడు. ప్రారంభం ముగింపు ఏమీ లేదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో, యోహాను సువార్త 1వ అధ్యాయం 2వ వచనంలో ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడు. అంటే సృష్టి నిర్మాణానికి ముందే ఉన్నాడు. కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు అన్నాడు కింద 3వ వచనంలో. అంటే కలగజేసిన వాటిలో ఆయన లేడు, కలిగిన వాటిలో ఆయన లేడు, కలుగజేసిన వారిలో ఆయన ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు ప్రభు అయిన యేసు కలగజేశాడు. యేసు ద్వారా దేవుడు కలగజేశాడని చెప్తున్నాడు. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన మూలంగానే కలిగని అన్నాడు. ఇప్పుడు కలిగి ఉన్నది అంటూ ఏదైనా ఉందంటే అది యేసు ద్వారానే కలిగింది. ఆయన లేకుండా ఏది కలగలేదు అన్నాడు. అప్పుడు కలగజేసిన వాటిలో ఆయన ఉన్నాడా? కలగజేయబడిన వాటిలో ఆయన ఉన్నాడా? కలగజేసిన వాడుగా ఉన్నాడా? కలుగజేసిన వాడు, నిర్మాణకుడు, నిర్మింపబడిన వాడు కాడు. సో ఆ మాట ఏమి తెలియజేస్తుందంటే ఆయన నిత్యుడు, నిత్యత్వాన్ని స్థాపిస్తుంది. యేసు యొక్క నిత్యత్వాన్ని స్థాపిస్తుంది అన్నమాట. మళ్ళీ మీకు అర్థమైంది లేదు, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగల, సమస్తం ఆయన ద్వారానే కలిగింది అని అంటున్నాడంటే దాని అర్థం ఏంటి? ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడు. మనకు కలగజేయబడిన ఏవైతున్నాయో అవన్నీ ఆయన ద్వారానే కలిగా అన్నాడు. అంటే ఆయన కలగజేయబడలా, ఆయన కలగజేశాడు. సో అది ఆయన నిత్యత్వాన్ని స్థాపిస్తుంది. ఎవరు నమ్మినా నమ్మపోయినా ఆయన నిత్యుడు. ఆ విషయాన్ని స్థాపిస్తుంది. యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాలు చదివినప్పుడు 3వ వచనం కూడా రాసుకోండి. అక్కడ 2-3 వచనాల్లో ఆడ ఆ విషయాన్ని క్లియర్గా చెప్పేస్తున్నాడు. నమ్మటం నమ్మపడటం అనేది మన ఇష్టం. అది నమ్మితే పరిస్థితులు ఒకలాగా ఉంటాయి, నమ్మకపోతే పరిస్థితులు ఇంకోలా ఉంటాయి, అది వేరే సంగతి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనంలో అక్కడ కూడా ఆయన నిత్యుడని, ఆయన నిత్యత్వాన్ని స్థాపిస్తున్న మరొక మాట చూడండి. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవారి నుండి. అంటే ఎప్పుడున్నాడు ఆయన? వర్తమానం అంటే గతంలో, భూత అంటే ప్రస్తుతం, భవిష్యత్ అంటే రాబో కాలంలో. అంటే గతంలో ఉన్నాడు, అది రాసే సమయంలో ఉన్నాడు,
భవిష్యత్ కాలంలో ఉండేవాడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు దేవుడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు పరిశుద్ధాత్ముడు. వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు యేసు ప్రభు. యేసు కూడా అన్ని కాలాల్లో ఉన్నవాడు, నిత్యుడు అనడానికి ఏ విధమైన సందేహం లేదు. కాబట్టి ఆయన నిత్యత్వాన్ని బట్టి ఆయన దేవుడు, ఆయన ఉనికిని బట్టి ఆయన దేవుడు అని మనం చెప్పాలి. సృష్టికి ముందే ఉన్నవాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయం 5వ వచనం. తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకే మహిమ ఉండును అన్నాడు. ఇది ఇప్పుడు పై దాంట్లో కూడా ఆ మాట మనం చూడొచ్చు. యోహాను సువార్త 1వ అధ్యాయము 2-3 వచనాలు ఈ పాయింట్కి కూడా వర్తిస్తుంది. ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండును అన్నాడు. ఇక్కడ ఏమన్నాడంటే లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండును అన్నాడు. లోకం పుట్టక మునుపు వేస్తున్నాడు, ఆయనకి దేవుని యొద్ద ఒక మహిమ ఉంది అని చెప్తున్నాడు. అక్కడ లోకం పుట్టక ముందు ఉన్నాడని. అబ్రహాం పుట్టక మునిపే ఉన్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయము 58వ వచనం చదివితే అబ్రహాం పుట్టక మునిపే ఉన్నాడు ఆయన. యేసు ఎప్పటి నుంచి ఉన్నాడంటే అబ్రహాం పుట్టక మునిపే ఉన్నాడు. ఆయన వాళ్ళు అడిగారు, నీకు ఇంక 50 సంవత్సరాలు కూడా లేవు కదా, నువ్వు అబ్రహాం కంటే ముందున్నావా, అబ్రహాం నీకు తెలుసా అని అడుగుతున్నారు. ఈయన అంటున్నాడు, అసలు అబ్రహాం పుట్టక మునిపే నేనున్నాను అంటున్నాడు. వాళ్ళకి తెలిసింది ఏంటంటే మరియ గర్భం నుంచి మాత్రమే తెలుసు. ఆయన చెప్పింది ఏంటంటే మరియ గర్భంలోకి రాకముందు కూడా ఆయన ఉన్నాడని చెప్తున్నాడు. ఎప్పుడున్నాడు? ఆదియందు ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? సృష్టికి ముందు నుంచి ఉన్నాడు. ఎప్పటి నుంచి ఉన్నాడు? అబ్రహాం కంటే ముందే ఉన్నాడు. కేవలం ఆయన ఉనికి మరియ గర్భంతోనే ప్రారంభమైంది అనేది అబద్ధం. మరి నిజమేంటి? లోకం పుట్టుక మునుపు ఉన్నాడు, అబ్రహాం పుట్టక మునుపు ఉన్నాడు, సృష్టి నిర్మాణానికి సృష్టి పుట్టక మునుపు ఉన్నాడు, మనిషి అనేవాడు పుట్టక మునిపే ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన ఉనికిని బట్టి ఆయన దేవుడు. రెండవది, ఆయన అధికారమును బట్టి దేవుడు. ఆయన అధికారమును బట్టి ఆయన దేవుడు. ఒకసారి చదువుదాం చూడండి. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-7 వచనాలు. ఆయన దేవునితో సమానుడు. పిలిపిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 5-8 వచనాలు మనం చదివితే, దేవునితో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగిండి, దేవుని స్వరూపం కలిగిన వాడయ్యండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు అని అన్నాడు. అంటే ఏమని ఎంచుకున్నాడు? అప్పుడు మరి విడిచిపెట్టాలని ఎంచుకున్నాడు. విడిచిపెట్టక ముందు ఎలా ఉన్నాడు? సమానుడు. విడిచిపెట్టిన తర్వాత అన్నాడు, నా తండ్రి నాకంటే గొప్పవాడని. ఆయనంతటికి ఆయనే విడిచిపెట్టాడు అంటున్నాడు. అడే ఆయన మీద ఏ బలవంతం లేదు, ఎవరు ఫోర్స్ లేదు. దేవుడు ఆయన ఏం బలవంతంగా ఫోర్స్ చేయలే, ఆయనంతటికి ఆయనే
దేవునితో సమానముగా ఉంటే విడిచిపెట్టకూడదు అనే భాగ్యం అని ఎంచుకోకుండా విడిచిపెట్టాలని ఎంచుకొని వచ్చాడు. ఇదంతా దేనికి చేశాడు అని ఆలోచన చేస్తే, నరుల నిమిత్తము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9 ఒకసారి చూడండి. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కోసం మీకు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని. ఆయన ధనవంతుడై ఉండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయన. ఎందుకు ఆయన ఈ స్థితికి వచ్చాడు? ఎందుకు ఆయన తను అలా తగ్గించుకున్నాడు? దేవునితో సమానంగా ఉన్నాడు కదా. దేవునితో సమానంగా ఉన్నవాడు ఎందుకు తగ్గించుకున్నాడంటే, ఆయన దారిద్ర్యం వల్ల మనము ధనవంతులు కావాలని మన నిమిత్తము దరిద్రుడైన అన్నాడు. అంటే దరిద్రుడు ముందు ఎలా ఉన్నాడు? ధనవంతుడుగా ఉన్నాడు. ధనవంతుడు దరిద్రుడయ్యాడు. దేవుడు ఎలాగో శ్రీమంతుడు, యేసు కూడా ధనవంతుడు అని అన్నట్టు. ఒకసారి దేవుని గురించి మాట్లాడినప్పుడు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 17 అంగం చూడండి. 6:16 6:17 అంతే, 6:16 శ్రీమంతుడును అనే మాట 15 6:15 శ్రీమంతుడును అద్వితీయుడునకు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనపరుచును. ఆ సర్వాధిపతి రాజులకు రాజును ప్రభువులకు ప్రభువుడై ఉన్నాడు. దేవుడు శ్రీమంతుడు, క్రీస్తు గురించి ఏమన్నాడు ఇక్కడ పైన? ధనవంతుడు. అంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15 రైట్. ఒకసారి చూడండి. దేవుని గురించి ఏమన్నాడు అంటే తిమోతికి రాస్తూ ధనవంతుడు అన్నాడు. కొరింథీయులకు రాస్తూ యేసుని గురించి ఏమన్నాడంటే ధనవంతుడు అన్నాడు. దేవుని గురించి ఏమన్నాడంటే శ్రీమంతుడు అన్నాడు. శ్రీమంతుడు, ధనవంతుడు. అంటే దేవుడు ఎలాగ శ్రీమంతుడో యేసు కూడా అలాగే ధనవంతుడై ఉండి, ఆయన ఎవరు ధనవంతులు చేయాల. దేవుడు ఎలాగైతే తనకు శ్రీమంతుడిగా ఉన్నాడో యేసు ప్రభు కూడా అలాగే ధనవంతుడిగా ఉన్నాడు అని చెప్తున్నాడు. కాబట్టి ఇది ఆయనతో ఈక్వాలిటీని తెలియజేస్తుంది, సమానమైనటువంటి హోదాని తెలియజేస్తుంది. ధనవంతుడై ఉన్నాడా, ధనవంతుడిగా చేయబడ్డాడా? ఏమన్నాడు అక్కడ కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8:9లో? మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి అయ్యున్నాడు, ఎవరు చేయలా. ఈయన శ్రీమంతుడు, ఆయన అంతటిగానే అయ్యున్నాడు. ఈయన ఎవరు శ్రీమంతుడు చేయలే దేవుణ్ణి. సో ఏం చెప్తుందంటే ఈ 2 వచనాలు మనకి దేవునితో ఈయన ఈక్వల్గా ఉన్నాడు. ఈ ఈక్వాలిటీ ఏదైతే ఉందో ఆయన అధికారాన్ని బట్టి ఆయన దేవుడని రుజువు అవుతుంది. భూమి లేదా ఆకాశం లేనప్పుడు, సృష్టి యావత్తు లేనప్పుడు దేవునితో ఆయన ఈక్వల్గా ఉన్నాడు. ఈ తండ్రి, కుమారులు, ప్రధాన కాపరి, ప్రధాన యాజకుడు ఇవన్నీ సృష్టి నిర్మాణం అయిన తర్వాత, అంతకుముందు ఏమి లేవు. దేవుడు ఎలాగా ఉన్నాడు, ఈయనంతటికి ఆయనే అలాగున్నాడు. వాళ్ళిద్దరి మధ్య ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అనేది ఏమి లేదు. తండ్రి కుమారుడు అనేది కూడా లేదు అక్కడ. ఆయన ఎలా దేవుడు, ఈయన కూడా అలాగూ దేవుడై ఉన్నాడు. ఇద్దరు కూడా ఈక్వల్గానే ఉన్నారు. అప్ అండ్ డౌన్స్ ఏమి లేవు, ఎక్కువ తక్కువలేమి లేవు అక్కడ. ఇద్దరు కూడా సేమ్ ఒకేలా ఉన్నారు. కాబట్టి ఆయనకున్న ఈ ఆధిపత్యాన్ని బట్టి, లేక అధికారాన్ని బట్టి ఆయన దేవుడు అనేది మనం గుర్తించాలి. మూడోది, మరొక విషయాన్ని మనం ఏం చూస్తామంటే ఆయన శక్తిని బట్టి. ఆయనకున్నటువంటి శక్తిని బట్టి ఆయన దేవుడు. ఒకసారి మనం
జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యోహాను సువార్త కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8:6 సమస్తమును మరియు నరులను ఆయన ద్వారానే కలిగిరి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 8:6. ఆకాశమందైనను భూమి మీదనైనను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు, ఆయన తండ్రి. ఆయన నుండి సమస్తమును కలిగెను. మరియు మనకి ప్రభు అక్కడే, ఆయన యేసుక్రీస్తు. ఆయన ద్వారా సమస్తమును కలిగెను, మనము ఆయన ద్వారా కలిగిన వారము. అంటే సమస్తం ఆయన ద్వారానే కలిగింది, నరులు కూడా ఆయన ద్వారానే కలిగిన వారు. దేవుడు ఒక నుండి ప్రతి జాతి మనుషులు సృష్టించాడు. అలాగా ఆయన ఎలాగ ప్రతి మనిషి యొక్క నిర్మాణంలో భాగస్వామి అయ్యాడు, ఆయన పాత్ర ఉంది. ఆయన సిస్టమ్ ప్రవేశపెట్టాడు. మొదట ఒక మనిషిని మట్టి నుండి చేశాడు, తర్వాత మనిషిని ఆ మట్టి నుండి చేసినటువంటి మనిషి నుండి తీశాడు, స్త్రీని. వాళ్ళిద్దరిలో ఒక శక్తిని పెట్టాడు, ఉత్పత్తి సామర్థ్యాన్ని స్త్రీ పురుషుల్లో. అలాగే తల్లి గర్భంలో ఆ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెట్టుడు ద్వారా తల్లి గర్భం నుంచి వచ్చే ప్రతి వ్యక్తి యొక్క నిర్మాణంలో ఆయన పాత్ర ఉంది అంటున్నాడు. నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడు నీవే అని దావీదు అంటున్నాడు. ఆ నిర్మాణంలో యేసు తండ్రి మాత్రమేనా, యేసు యొక్క పాత్ర కూడా ఉందా? ఈ వచ్చిన ప్రకారం మనమును ఆయన ద్వారా కలిగిన వారం అన్నాడంటే పౌలు తన ద్వారా కలిగిన వాడే, అక్కడ ఉన్నటువంటి సంఘము తన ద్వారా కలిగిన వారే. ఒక్క నుండి ప్రతి జాతి మనుషుల దేవుడు సృష్టిస్తున్నాడు, అది యేసు ప్రభు ద్వారా సృష్టిస్తున్నాడు. ఒక సిస్టమ్ ప్రవేశపెట్టాడు. భూమి నుండి ఒక మనిషిని చేయాలి, అతని నుండి స్త్రీని చేయాలి, తర్వాత వచ్చే వాళ్ళందరూ గర్భం నుంచి రావాలి. ఆ సిస్టంలో దేవుని పాత్ర ఎలాగుందో యేసు పాత్ర కూడా అలాగుంది. అదే చెప్తున్నాడు, మనమును ఆయన ద్వారా కలిగిన వారం అన్నాడు. సమస్తం ఆయన మూలంగా కలిగిన మనమును ఆయన ద్వారా కలిగిన వారం అని అన్నాడు. మరొక మాట చూడండి, అక్కడ యోహాను సువార్త 1:1-3. ఆయన లేకుండా ఏమీ కలుగలేదు. ఆయన లేకుండా ఏమీ కలగలేదు. యోహాను సువార్త 1:3-4 రైట్. ఆయన లేకుండా ఏమీ కలగలేదంటే ఆయనకున్న శక్తి మనం చూడండి. దేవుడు యేసు ద్వారా కలగజేశాడు. 3 కదా, రైట్. 3 కలిగినది ఏది ఆయన లేకుండా కలగలేదు, సమస్తము ఆయన ద్వారా కలిగిన అన్నాడు. అంటే ఇంకొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే హెబ్రీయులకు రాసిన పత్రిక 1:9-10 చూడండి, 10-12. ఆయన ఆదియందు భూమికి పునాదులు వేశాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:10-12. ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనించినట్లయితే సమస్తం ఆయన ద్వారా కలిగింది, అది ఆయనకున్న శక్తి. ఆయన లేకుండా ఏదీ కలగల, అంటే మొత్తం ఆయన ద్వారానే కలగజేశాడు దేవుడు. ఆదియందు ఆయన భూమికి పునాదులు వేశాడు. ఆయన ఆదియందు భూమికి పునాదులు వేశాడు. దేవుడు చెప్తున్నాడు, ప్రభువా నువ్వు ఆదియందు భూమికి పునాదులు వేసావని అన్నాడు. మాట్లాడేది ఎవరి గురించి ఈ 1 అంటే వాస్తవానికి అక్కడ కీర్తన గ్రంథంలో 45 కీర్తనకి వెళ్తే కోరా కుమారుల గురించి అన్నట్టుగా ఉంటుంది.
కానీ అక్కడ కోరా కుమారుల గురించి మాత్రమే కాకుండా యేసు ప్రభుని గురించి కూడా మాట్లాడుతున్నాడు. ఇక్కడ కోరా కుమారులు దేవుని అడిగినట్టుగా నువ్వు ఆది భూమి పునాదులు వేసినట్టుగా మాట్లాడినట్టు. కానీ వాస్తవానికి అక్కడ ఆది భూమి పునాదులు వేసింది ఎవరని దేవుడిని అడిగితే దేవుడు చెప్తున్నాడు యేసు ప్రభు వారు వేసాడు అంటున్నాడు. దేవుడు కూడా పాత్ర ఉందంటే దేవుడికి ఉంది. దేవుడే సమస్తాన్ని సంకల్పించాడు. ఇదే చెప్తున్నాడు 8:6 సమస్తము ఆయన యందు ఆయన నుండి అని అన్నాడు, ఈయన ద్వారా అన్నాడు. దేవుని నుండి యేసు ప్రభు ద్వారా అనే పదాలకు అర్థం ఏంటి? కొరింథీ రాసిన మొదటి పత్రిక 8:6 దేవుని నుండి అంటే ఆలోచన దేవునిది. ఆయన నుండి సమస్తం కలిగింది అంటే ఆలోచన అంతా దేవునిది. మరి ఎవరు చేశారు? ఆయన ఆలోచన అమలు చేసింది ఎవరు? యేసు ప్రభు. ఈయన ద్వారా కలిగింది. ఆయన నుండి కలిగింది, ఈయన ద్వారా కలిగింది. ఆయన నుండి దేవుని నుండి, ఈయన ద్వారా యేసు ద్వారా. ఈ రెండు పదాలకు అర్థం తెలియాలి. ఆలోచన దేవునిది, అమలుపరిచిన వాడు యేసు ప్రభు వారు. ఈ నుండి ద్వారా అనే పదాలకు అర్థం తెలియాలి. నుండి అని అంటే ఆలోచన దేవునిది, ద్వారా అంటే యేసు ద్వారా సమస్తం కలిగాయి. కాబట్టి ఈయన లేకుండా ఏది కలగలేదంటే ఆయన శక్తిని బట్టి ఆయన దేవుడు, యేసు దేవుడు అని బైబిల్ మాట్లాడుతున్న విషయాలను మనం ఆలోచన చేస్తున్నాం. 4 ఆయన మాటను బట్టి ఆయన దేవుడు. ఆయన దేవుడు, ఆయన మాటను బట్టి ఆయన దేవుడు. దేవునితో సమానునిగా చేసుకొనుట యోహాను 5:17-18 చూడండి ఒకసారి. ఇది పడుతుందండి. 5:17-18 అయితే యేసు నా తండ్రి ఇది వరకు పనిచేస్తున్నాడు, నేను చేస్తున్నానని వారికి తెలుసు. యోహాను సువార్త ఆచారం 5:17-18 ఆయన విశ్రాంతి దినాచారం వీరుట మాత్రమే కాక అంటే నా తండ్రి ఇదివరకు పని చేస్తున్నాడు, నేను ఇప్పుడు పని చేస్తున్నాను అంటున్నాడు. అంటే దాన్ని బట్టి ఏమర్థం అవుతుంది మనకి? ఆయన మాట ఏంటి? నేను ఆయనతో సమానంగా ఉన్నానని చెప్తున్నాడు. ఆయన ఇదివరకు పని చేస్తాడు, నేను ఇప్పుడు చేస్తున్నాను అంటున్నాడు. ఏవి ప్రవక్త చెప్పలేలాగా నేను పని చేస్తున్నానని. దేవుడు చేస్తున్నాడు, చేశాడు గతంలో, నేను ఇప్పుడు చేస్తున్నానని ప్రవక్త ఎప్పుడు ఎవరు చెప్పలా. ఆయన ఈక్వాలిటీని ఆయన మాటల్లో తెలియజేస్తున్నాడు. ఇదివరకు నా తండ్రి పని చేశాడు, నేను ఇప్పుడు పని చేస్తున్నాను అంటున్నాడు. అందులో ఏం కనపడుతుందంటే ఆయన మాట దేవునితో ఆయన్ని సమానుడిగా చేసుకొని మాట్లాడుతున్నాడు. మరొక విషయం చూడండి, యోహాను సువార్త 5:58 ఇంతకుముందు చదివా, మళ్ళీ ఒకసారి యోహాను సువార్త 5:58 సారీ 10:58 8:58 యోహాను సువార్త 8:58లో అబ్రహాం పుట్టక ముందే ఉన్నానంటాం. ఆల్రెడీ ఇంతకుముందు చదివాం మనం 8:58 ఇక్కడ ఎందుకు చదివామంటే ఈ మాట 8:58 ఇక్కడ చదివాం కదా. అబ్రహాం పుట్టక మునిపే ఉన్నాడు, ఆయన మునికి తెలియజేయటానికి. ఇక్కడ ఎందుకు చదివాం అదే వచ్చినాన్ని? ఆయన మాట ఏం చెప్తున్నాడంటే నేను ఇప్పుడు ఉన్నవాడిని కాదు, ఎప్పటి నుంచి ఉన్నాను. ఆయన అంతటికి ఆయనే
తను తానుగా దేవుడిగా తెలియజేస్తున్నాడు. అబ్రహాం కంటే ముందే ఉన్నాడు. వాళ్ళ ప్రశ్న ఏంటి? అబ్రహాం నువ్వు చూసావా, నీకు ఇంక 50 సంవత్సరాలు కూడా లేవని అన్నారు. నేను అబ్రహాం పుట్టక మునిపే ఉన్నాను అంటున్నాడు. దాన్ని బట్టి ఆయన దేవుడని ఆయన స్థాపిస్తున్నటువంటి సత్యం ఒకటి. తర్వాత ఆయన మాటను బట్టి అనే దాంట్లో మరొక విషయాన్ని చూసినట్లయితే పరలోకం నుండి దిగి వచ్చిన అన్నాడు. ఈ మాట అన్న ఏకైక వ్యక్తి వేసే యోహాను సువార్త 3వ అధ్యాయము 12-13 వచనాలు, 6:41. యోహాను సువార్త 3వ అధ్యాయం 12-13 వచనాలు తీసారా? 13 వచనం. మరియు పరలోకం నుండి దిగి వచ్చిన వాడే తప్ప పరలోకానికి ఎక్కిపోయిన వాడెవడు, అనగా పరలోకం నుండి మనిషి కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడను లేడన్నాడు. ఒక్క నిమిషం. ఎంటైర్ బైబిల్ మొత్తంలో ఈ మాట అనగలిగిన ఏకైక వ్యక్తి యేసు ప్రభు. పరలోకం నుండి దిగి వచ్చానని చెప్పాడు. అంటే ఎక్కడున్నాడు ఈయన? మరీ గర్భానికి రాకమునుపు పరలోకంలో ఉన్నాడు. ఎక్కడున్నాడని మనం ఆది యోహాను స్టేట్మెంటు, ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడు. దేవుడు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. యోహాను స్టేట్మెంట్ అయినా యేసు కూడా అదే చెప్తున్నాడా? యోహాను సువార్తలో 1-2 వచనంలో ఆయన ఆది యందు దేవుని యొద్ద ఉన్నాడని యోహాను అన్నాడు. యోహాను మాత్రమే కాదు, ఆయన కూడా స్వయంగా చెప్తున్నాడు. యేసే డైరెక్ట్గా చెప్తున్నాడు. ఆయన నేను తండ్రి యొద్ద నుంచి వచ్చానని, పరలోకం నుంచి వచ్చానని. 6:41 కూడా చూడండి ఒకసారి. 6:41 వచనం. యోహాను సువార్త 6:41 వచనంలో అంటే యేసు అంటే పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం అని అన్నాడు. ఆయన తను కూర్చొని ఏం చెప్తున్నాడంటే, నేను పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం, పితరులు మన్నాన్ని తిని చనిపోయారు, నన్ను తినివాడు చనిపోడు అన్నాడు. అక్కడ ప్రభోజనం గురించి కాదు మాట్లాడింది ఆయన. ఆయన నేనే సత్యం అని అన్నాడు కదా, ఆ సత్యాన్ని గురించి, ఆయన చెప్పే సందేశాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నేనే సత్యం అని అన్నాడు. దేవుని వాక్యం అనే నామం ఆయనకు ఉందన్నాడు. ఆది యందు వాక్యం ఉండేని అన్నాడు. వాక్యము దేవుని యొద్ద ఉండేని అన్నాడు. ఆ వాక్యము తిన్నవాడు ఎన్నటికీ చనిపోడు అనేది అక్కడ స్టేట్మెంట్. కాకపోతే కొంతమంది మనోళ్ళు కూడా అపార్థం చేసుకొని యోహాను సువార్త 6వ అధ్యాయం ప్రభోజనం గురించి అనుకుంటారు. యోహాను సువార్త 6వ అధ్యాయంలో ప్రభోజనం గురించి ప్రస్తావన లేదు అసలు. అది ఆ ప్రభోజనం గురించి కాదు. నన్ను తినవాడు నిరంతరం జీవిస్తాడనేది వాక్యాన్ని గురించి. ఆయన రక్తమైన శరీరం అంటే అక్కడ వాక్యానికి సింబాలిక్గా వాడింది. అది వాక్యాన్ని నీరు అన్నాడు, వాక్యాన్ని పాలన్నాడు. ఇక్కడ వాక్యాన్ని నన్ను తినువాడు అని అన్నాడు. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడు అన్నాడు. అంటే అక్కడ వాస్తవానికి ఇక్కడ మాట్లాడింది యోహాను సువార్తలో వాక్యాన్ని గురించి. అన్నీ ఒకే సందర్భాన్ని మనం కట్టకూడదు. ఆ సందర్భంలో జాగ్రత్త చూడాలి. సరే, ఎక్కడి నుంచి వచ్చిన ఆహారం అన్నాడు తన గురించి ఆయన పరిచయం చేసుకుంటూ, పరలోకం నుండి దిగి వచ్చిన ఆహారం నేను అని అన్నాడు. సో ఈ స్టేట్మెంట్లో ఆయన మాట ఏం చెప్తుంది? ఆయన మాటలు ఏమి స్థాపిస్తున్నాయి అంటే, ఆయన మనుషుడు కాదు, పరలోకంలో ఉన్నటువంటి దేవుడు, దేవునితో సమానుడు అని తన మాటల్లోనే ఆయన స్థాపించాడు. చాలామంది ఈ విషయాన్ని అంగీకరించరు. ఎవరు అంగీకరించిపోయినా ఇదే నిజం. రైట్. మరొక విషయాన్ని మనం చూసినట్లయితే 5, ఆయన ఇచ్చే వాటిని బట్టి ఆయన దేవుడు. ఆయన ఇచ్చే వాటిని బట్టి ఆయన దేవుడు. ఒకసారి యోహాను సువార్త 10:7-18 వచనాలు చదివితే, ముఖ్యంగా 10వ వచనం చదువుదాం.
10వ అధ్యాయం 10వ వచనం. దొంగతనము హత్యను నాశనము చేయటకు వచ్చు కానీ దేనికి రాడు. గొర్రెలకు జీవం కలుగుటకు అది సమృద్ధి కలుగుటకు నేను వచ్చిందని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. మీరు 7 నుండి 7 నుంచి 18 వరకు రాసుకోండి. ఆ 10వ వచనంలో జీవాన్ని ప్రసాదించడానికి వచ్చానని అన్నాడు. నేను ఇస్తానని అంటున్నాడు. అక్కడ ఆయనే ఇస్తానంటున్నాడు. చరిత్రలో ఎవడు నేను మీకు జీవాన్ని ఇస్తానని చెప్పలా. చరిత్రలో చెప్పిన ఏకైక వ్యక్తి ఆయనే. ప్రవక్తలు పాత నిబంధనలు చాలామంది ఉన్నారు. నేను మీకు జీవాన్ని ఇస్తానని ఎవడు చెప్పలా. క్రొత్త నిబంధనలో కూడా అపోస్తులు ఎక్కడ కూడా నేను ఇస్తానని చెప్పలా. కానీ ఆయన అంటున్నాడు నేను ఇస్తానని. అదేం స్థాపిస్తుందంటే ఆయన ఇచ్చే వాటిని బట్టి ఆయన దేవుడు. ఆయన దేవుడు అయి ఉన్నాడు కనుక ఆయన నేను ఇస్తానంటున్నాడు. కొన్ని దేవుడు అన్నాడు నేను ఇస్తానని. ఇక్కడ జీవాన్ని గురించి మాట్లాడుతూ ఈయన ఇచ్చేవాడు, జీవదాత అని దేవుని గురించి అన్నాడు. ఇక్కడ జీవాన్ని నేను ఇస్తానంటున్నాడు యేసుప్రభు. ఇవ్వటానికి నేను వచ్చానంటున్నాడు. సో దాన్ని బట్టి ఆయన దేవుడని స్థాపిస్తున్నాడు. ఆయన మరొక విషయాన్ని అక్కడ చూడండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము 38, 39. అపోస్తుల కార్యం 13వ అధ్యాయము. కాబట్టి సహోదరులారా, మీకు ఆయన ద్వారానే పాపక్షమాపణ రక్షణమగుచున్నది. 13, 38, 38, 39. 39 రైట్. పాపక్షమాపణ నరజాతికి యేసు ద్వారానే కలుగుతుందన్నాడు. యేసు ద్వారా లోకం ఎలా సృజించబడిందో, యేసు ద్వారా నరులు ఎలా సృజించబడ్డారో, పాపం చేస్తున్న నరులకి పాపక్షమాపణ కూడా ఆయన ద్వారానే కలుగుతుంది అన్నాడు. దేవుడు మనుషులకి పాపక్షమాపణ ఎలా దయచేస్తున్నాడంటే యేసు ప్రభు ద్వారానే దయచేస్తున్నాడు. ఇదేమి స్థాపిస్తుందంటే ఆయన దైవత్వాన్ని స్థాపిస్తుంది. అది నేను మీకు నిత్య జీవాన్ని ఇస్తాననే స్టేట్మెంట్ అది స్థాపిస్తుంది. ఆయన ద్వారానే పాపక్షమాపణ అనేది ఆయన దేవత్వాన్ని స్థాపిస్తుంది. మరొక విషయాన్ని అక్కడ మనం చూసినట్లయితే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం. జీవ కిరీటము ఇస్తాను అంటున్నాడు. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 10వ వచనం చదివితే, మరణం వరకు నమ్మకముగా ఉండము, నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను అన్నాడు. ఇస్తానని ఎవరు అన్నారు ఇక్కడ అంటే సంఘంతో యేసుప్రభు అంటున్నాడు. 7 స్థానిక సంఘాలతో మాట్లాడేది యేసుప్రభువే. 7 దీపస్తంభాల మధ్య సంచరించు 7 స్థానిక సంఘాలతో మాట్లాడే వ్యక్తి యేసుప్రభు వారు. ప్రకటన 1:4 మనం చదివాం కదా. ఒకటి ఇక్కడ 1:4 చదివాం కదా ప్రకటన గ్రంథంలో. ఆయన నిత్యుడు అంటానికి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడు చెప్పు సంగతులు ఏమనగా అంటాడు. అక్కడ ఆయన ఉంటాడంటానికి అక్కడికి వెళ్ళాం. ఆయన చెప్తున్నాడు సంఘాలతో అంటానికి. మళ్ళీ ఆ వచ్చిన చూడాలి. మాట్లాడేది ఎవరు? సంఘాలతో యేసుప్రభు మాట్లాడుతున్నాడు. సంచరించేది ఎవరు సంఘాల మధ్య? యేసుప్రభు సంచరిస్తున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు ఇక్కడ? మరణం వరకు నమ్మకంగా ఉండు, నేను నీకు జీవ కిరీటం ఇస్తానంటున్నాడు. ఇస్తానని అంటున్నాడు ఆయన. చరిత్రలో ఎవడు చెప్పలా మాట నేను ఇస్తాను నీకని. దేవుడు చేస్తాడని చెప్పిన వాళ్ళు ఉన్నారు భక్తులు. దేవుడు అది చేస్తాడు ఇది చేస్తాడని చెప్పిన భక్తులు ఉన్నారు.
నేను చేస్తానని చెప్పిన వ్యక్తి ఈయనే. నేను చేస్తాను, నేను ఇస్తాను, నేను మీకు నిత్య జీవం ఇస్తాను, అందుకే వచ్చాను, నేను మీకు పాప క్షమాపణ ఇస్తాను, నేను మీకు జీవ కిరీటం ఇస్తాను అన్నాడు. అంటే ఏమి స్థాపిస్తున్నాడంటే ఈ మాటల్లో ఆయన దేవుడని స్థాపిస్తున్నాడు. మరొక విషయం, ఆరోది, ఆయన దేవత్వాన్ని స్థాపించే మరొక విషయాన్ని మనం చూసినట్లయితే, ఆయన చేస్తున్న ప్రత్యేక పనిని బట్టి ఆయన చేస్తున్న ప్రత్యేకమైనటువంటి పనిని బట్టి ఆయన దేవుడు అయిపోయినట్టుంది. మధ్యవర్తిగా తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం 6వ వచనం. రెండో అధ్యాయము 5, 6 వచనాలు చదివితే, దేవుడు ఒక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తియు ఒక్కడే, ఆయన క్రీస్తు యేసును నరుడు అన్నాడు. అంటే దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే అని ఈయన గురించి మాట్లాడుతున్నాడు. ఏ విషయంలో ఒక్కడే? ఒక రకంగా ధర్మశాస్త్రానికి మధ్యవర్తి మోషే ఉన్నాడు, అక్కడ మధ్యవర్తి ద్వారానే ఇవ్వబడింది. కానీ ఇక్కడ ఈయన మధ్యవర్తిత్వం ఏంటి? కేవలం చట్టానికి మాత్రమే కాదు, పాప క్షమాపణకు కానీ, దేవునితో సమాధానపరచడానికి కానీ, దేనికైనా కానీ దేవుని యొద్దకు ఒకడు చేరాలంటే యేసు ప్రభు ద్వారానే. నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకి రాడు అని అన్నాడు. ఒకసారి ఈ మాట కూడా రాసుకోండి. యోహాను సువార్త 14:6 చదివితే, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకి రాడు అన్నాడు. అంటే మధ్యవర్తి యేసు. మోషే ద్వారా ఇప్పుడు ఎవరు పరలోకానికి వెళ్ళేది లేదు. మోషే అయినా సరే యేసు ప్రభు ద్వారానే పరలోకానికి వెళ్ళాలి. యేసు లేకుండా మోషేకి కూడా పరలోకం లేదు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి చట్టము యేసు ప్రభు ద్వారా దేవుడు చేసిన చట్టం అని. ఒక వ్యక్తి అబ్రహాం కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ, ఎవరైనా కానీ అందరి కొరకు ఆయన మృతి పొందాడు. కాబట్టి అందరి కొరకు మధ్యవర్తి ఆయన. ఆయన లేకుండా ఏది కలగలేదు. ఆయన లేకుండా ఎవడు పరలోకం వెళ్ళలేదు. సమస్తం ఆయన మూలంగా ఎలా కలిగినాయో ఎవరైనా ఆయన ద్వారానే పరలోకానికి వెళ్ళాలి, వేరే మార్గము లేదు అని అన్నాడు. ఆయన మధ్యవర్తి. ఎలా మధ్యవర్తి అయ్యాడంటే, దేవుడుగా దేవుడు ఏంటో తెలుసు ఆయనకి. ఒక నరుడుగా 33.5 సంవత్సరాల భూమి మీద ఉన్నాడు కనుక నరుడు ఏంటో కూడా తెలుసు ఆయనకి. మధ్యవర్తిత్వం చేసేవాడికి ఇరువైపులు ఉన్నటువంటి సమస్య క్లియర్గా అర్థం కావాలి, ప్రాక్టికల్గా అర్థం కావాలి. దేవుడై ఉన్నాడు కనుక, దేవునితో సమానుడై ఉన్నాడు కనుక దేవుడు అంటే ఏంటో అర్థమైంది. మనిషిగా 33 సంవత్సరాలు భూమి మీద ఉన్నాడు కనుక మనిషి అంటే ఏంటో కూడా తెలుసు ఆయనకి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4:15 అంటాడు, ఆయన మన బలహీనతలందు సహానుభావం లేనివాడు కాడు, కానీ అన్ని విషయాల్లో మన వల్లే శోధించబడినాడు, ఆయన పాపం చేయలేదన్నాడు. ఒక నరుడుగా పుట్టి పాపం చేయకుండా జీవించిన ఒక అనుభవం కలిగిన వాడు ప్రభువైన యేసు. కాబట్టి మనుషుల పక్షాన మధ్యవర్తిత్వం చేయడానికి ఆయన మాత్రమే సరిపోతాడు. ఆయన తప్ప ఇంకెవడు మధ్యవర్తిగా పనికిరాడు పాప క్షమాపణకు కానీ, దేవుని యొద్దకు వెళ్ళటానికి కానీ. మధ్యవర్తిత్వం చేసేవాడికి 2 పార్టీల గురించి, అంటే దేవునికి నరుల మధ్య సమస్య ఉంది. సమస్యను అర్థం చేసుకొని ఇరువురు పక్షాన సమాధానం కలిగించేవాడు సరైన వ్యక్తి అయి ఉండాలంటే ఆ వ్యక్తికి ఇరు పార్టీల గురించి సరైన అవగాహన ఉండాలి. పాపి అయిన నరుడు గురించి, పరిశుద్ధుడైన దేవుని గురించి, మనిషి పాపంలో పట్టడానికి ఏమి కారణాలు అయి ఉన్నాయో అవన్నీ రకాలుగా ఆయన శోధించబడ్డాడు.
కాబట్టి ప్రాక్టికల్గా ఆయన తెలుసు మనిషి పాపంలో పట్టడానికి కారణాలు ఏంటనేది. పరిశుద్ధుడిగా ఉండటం అనే ఒక స్థితి దేవుని యొద్ద దేవుడిగా పరిశుద్ధుడిగా ఉన్నాడు కనుక అది కూడా ఆయనకు బాగా తెలుసు. కాబట్టి ఈ పాపిని పరిశుద్ధుడైన దేవుణ్ణి సమాధానపరచడానికి ఏకైక మధ్యవర్తి ఆయన, ద వన్ అండ్ ఓన్లీ మీడియేటర్. ఇంకెవరు కూడా ఆ పని చేయడానికి సరిపోరు. తర్వాత ఏమంటున్నాడు చూడండి, అక్కడ యోహాను రాసిన మొదటి పత్రిక 2:1-2 ఉత్తరవాది అంటే న్యాయవాది, అడ్వకేట్. యోహాను రాసిన మొదటి పత్రిక 2:1-2. యోహాను రాసిన మొదటి పత్రిక 2:1-2 చూడండి. ఎవడైనా పాపం చేసినట్లా ఎవడైనా పాపం చేసినట్లా నీతిమంతుడైన యేసుక్రీస్తుని ఉత్తరవాది, ఇంగ్లీష్ బైబిల్లో అడ్వకేట్ అన్నాడు. ద లార్డ్ జీసస్ క్రైస్ట్ అవర్ అడ్వకేట్, హీ ఈజ్ అవర్ అడ్వకేట్. అడ్వకేట్ అంటే లాయర్, దాన్నే ఇంగ్లీష్లో మరొక పదం ఏంటంటే లాయర్ అంటారు. తెలుగులో ఉత్తరవాది లేదంటే న్యాయవాది. తన సంఘంలో ఎవరైతే ఉన్నారో వారి పక్షాన ఆయన వాదిస్తున్నాడు. స్టిల్ కోర్టులోకి వెళ్ళినప్పుడు వాదోపవాదాలు జరుగుతాయి. శిక్ష ఖరారు చేయకముందు వాదించేవారు ఉంటారు, లాయర్స్. ఇప్పుడు ఇది లాయర్గా తన సంఘం పక్షాన వాదిస్తున్నాడు ఆయన. మన కొరకు వాదన చేస్తున్నాడు లాయర్గా. అక్కడ నేను వాళ్ళ కోసమే కదా చనిపోయింది, నేను వాళ్ళ కోసం కదా రక్తం చిందించింది, కాబట్టి క్షమించు అని వాదిస్తున్నాడు తన సంఘం పక్షాన. తన శరీరంలో ఉన్న అవయవాల కొరకు ఒక లాయర్గా వాదిస్తున్నాడు. సో జీసస్ ఈజ్ అవర్ అడ్వకేట్. ఆయన మనకి ఉత్తరవాదిగా పనిచేస్తున్నాడు. మరొకసారి ఆ మాట చూడండి, 2:1. యోహాను మొదటి పత్రిక 2:1. మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులు మీకు రాయిచున్నాడు. పాపం చేయటానికి రాయట్లేదు, చేయకుండా ఉండాలని రాస్తున్నాడు. ఎవడైనా పాపం చేస్తే ఒకవేళ శక్తి చాలక బుద్ధిపూర్వకం కాకుండా బలహీనమైన దశలో చేసినట్లయితే ఎవడైనా నీతిమంతుడైన యేసుక్రీస్తుని ఉత్తరవాది అనుకున్నాడు. ఆయన మా పక్షాన్ని వాదిస్తున్నాడు. ఏమని వాదిస్తాడు? లోక పాపాలు మోసుకొని పోయే గొర్రెపిల్లను కదా నేను. 1:9 చూడండి అక్కడ. మన పాపములను మనం ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మన పవిత్రంగా చేయను. 7 చూడండి. తన కుమారుని రక్తం ద్వారా 7-8 చదవండి. 7 అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనను పవిత్రులుగా చేయను. అంటే బాప్తిస్మం పొందినప్పుడే మొత్తం అయిపోవాలా. ఎంటైర్డ్ లైఫ్లో అప్పుడప్పుడు మనం కాలు జారుతాం, అప్పుడప్పుడు మనం పడిపోతాం. పడిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకవేళ శక్తి చాలక పడిపోయినప్పటికీ ఆయన కుమారుడైన యేసు రక్తం ప్రతి పాపం నుండి మనను పవిత్రులుగా చేస్తుంది అన్నాడు. బుద్ధిపూర్వకంగా చేసిన దానికి కాదు, బై మిస్టేక్లో జరిగిన దానికి, శక్తి చాలక జరిగిన దానికి. అర్థం కావడానికి ఒక ఉదాహరణ. ఒక గొర్రె పిల్ల, ఒక పంది పిల్ల. ఒక పందిల గొర్రె రెండు కలిపి ఒక దారిలో వెళ్తున్నాయి. దారిలో బురద కాలువ ఒకటి అడ్డుపడింది. పంది ఏం చేస్తుందంటే వెళ్ళి బొరులుతుంది దాంట్లో. దాని నేచర్ అది. గొర్రె ఏం చేస్తుందంటే ఆ బురద అంటకుండా ఎలాగా ఈ బురద కాలువ దాటాలి అని ప్రయత్నంలో వెనక్కి ముందుకి వచ్చి ఆఖరికి ఒక జంప్ అయితే వేసింది. కానీ వెనకాళ్ళు బురదలో పడ్డాయి. వెంటనే బయటికి రాగానే దులుపుకుంటుంది అది.
అంటే బురద అంటించుకోవడం దానికి ఇష్టం లేదు యాక్చువల్గా, కానీ దాని శక్తి చాలా దూకటానికి, కాబట్టి అంటింది. దాన్ని కడుగుతుంది యేసు యొక్క రక్తం. అంతేగాని ఉద్దేశపూర్వకంగా పందిలాగా వెళ్ళి బొర్లితే పాపంలో వాళ్ళని కడుగుద్దని కాదు అక్కడ అర్థం. వాస్తవానికి పాపం చేయకుండా ఉండాలని ఈ విశ్వరాత్మని అన్నాడు. పాపం చేయండి యేసుప్రభు కడిగేస్తాడని కాదు అది. అక్కడ మొదట్లోనే ఇంటిచ్చాడు 1వ వచనంలో ఏమన్నాడు? నా చిన్నపిల్లలారా మీరు పాపం చేయకుండా ఉండాలని ఈ సంగతి నీకు రాయిస్తున్నాను. అయితే మీకు శక్తి చాలకు ఒకవేళ పాపం చేస్తే నీతిమంతుడైన న్యాయవాది మన కొరకు వాదించేటటువంటి న్యాయవాది ఉన్నాడని చెప్తున్నాడు. సో దీన్ని బట్టి ఆయన చేస్తున్నటువంటి ప్రత్యేకమైన ఈ పనిని బట్టి ఆయన దేవుడు, ఆయన దేవత్వాన్ని మనం పరిపూర్ణంగా విశ్వసించాలి. పాపము నుండి రక్షించువాడు. ఒకసారి చదువుతాం మత్తయి సువార్త 1:21. పాపముల నుండి రక్షించువాడు. మత్తయి సువార్త 1:21. యెషయా గ్రంథంలో మనం 9:6 చదివాం కదా. మనకి కుమారుడు అనుగ్రహింపబడెను అని చదివాం కదా. ఇక్కడ ఆ కుమారుని గురించి మాట్లాడుతున్నాడు. ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. ఇక్కడ మత్తయి 1:21 చూడండి ఏమన్నాడు? ఘన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదురు అని అన్నాడు. యేసు అనే మాటకు అర్థం ఏంటంటే రక్షకుడు అని అర్థం. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును అన్నాడు. ఆయన రక్షించే ఈ కార్యాన్ని బట్టి ఆయన దైవత్వాన్ని స్థాపిస్తున్నాడు. కాబట్టి యేసు దేవుడు అనడానికి ఇదొక రీజన్గా మనం చూడొచ్చు. తర్వాత 7వది విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే, దేవునితో ఆయనకున్న ప్రత్యేకమైన బాంధవ్యాన్ని బట్టి దేవునితో ఆయనకున్నటువంటి ప్రత్యేకమైన బాంధవ్యాన్ని బట్టి ఆయన దేవుడు అని. ఒకసారి యోహాను సువార్త 5:17-18 మళ్ళీ ఒకసారి చదువుతాం చూడండి. దేవుడు తన సొంత తండ్రి అన్నట్టు చెప్తున్నాడు. ఒకసారి చూడండి 5వ అధ్యాయం 17-18, 20-17. యోహాను సువార్త 5వ అధ్యాయం 17, 18, 20వ అధ్యాయము 17 వచనం కూడా తండ్రి అని అంటాడు. ఆయన సంభాషణలో నా తండ్రి ఇదివరకు పనిచేస్తున్నాడు, నేను ఇప్పుడు పనిచేస్తున్నాను అన్నాడు. దేవుడు తన సొంత తండ్రి అని చెప్పి తాను దేవునితో సమానంగా ఎంచుకున్నాడనే మాటని వినియోగిస్తాడు. తన సొంత కుమారుని అనే మాటని మరి ఇంకో చోట మనం చూస్తాం. ఒకసారి రోమపత్రిక 8 చూడండి. పౌలు కూడా అంటాడు 8వ అధ్యాయము 34. ఒకసారి చూడండి అక్కడ ఏమన్నాడు? 32 కుమారుని అనుగ్రహించుటప్పుడు వెనక్కి తీయక మనందరి కొరకు ఆయన అప్పగించినవాడు, ఆయనతో పాటు సమస్తము రైట్. మనకెందుకు అనుగ్రహించాడు? పౌలు అంటున్నాడు ఎవరిని సొంత కుమారుడని పౌలు మాట్లాడుతున్నాడంటే యేసుని.
యేసుప్రభు అన్నాడు తన సొంత కుమారుడిగా చేసుకున్నాడని యూదులు అన్నారు. ఆయన సొంత కుమారుడు అని పరిశుద్ధాత్మ ద్వారా పౌలు అంటున్నాడు. ఎవరిని అర్పించాడు దేవుడు? సొంత కుమారుడు. మనం కుమారులమే, మనం దత్తపుత్రులు. ఆయన సొంత కుమారుడు అన్నాడు. అంటే ఆయనతో ఉన్నటువంటి ఆ ఈక్వాలిటీని తెలియజేస్తున్నాడు. ఆయన దైవత్వాన్ని స్థాపించడానికి అదొక బద్ధం. మనల్ని ఏమన్నాడంటే దత్తపుత్రులు అన్నాడు. ఆయన గురించి ఏమన్నాడంటే సొంత కుమారుడు అని అన్నాడు. సొంత కుమారుడికి దత్తపుత్రులకి తేడా తెలియాలి. అప్పుడు మనకు ఆయన దైవత్వం అంటే ఏంటి అనేది అర్థమవుతుంది. దీంట్లో మరొక విషయాన్ని మనం చూసినట్లయితే సమానత్వము ఫిలిప్పీ 2:5-7 ప్రకారం దేవునితో ఆయనకున్న బంధం ఎలాంటిదనంటే సమానత్వం. ఇంతకుముందు చదివాం కనుక వదిలేస్తున్నాను నేను దాన్ని. దేవుడు ఆయనకున్నటువంటి బాంధవ్యం ఎలాంటిదంటే సమానత్వం. సొంత తండ్రి సొంత కుమారుడు దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు అన్నాడు. ఆ స్టేట్మెంట్ కూడా మనకి ఏమి నేర్పిస్తుందనంటే యేసు దేవునితో సమానమైన హోదా కలిగిన వాడు కనుక ప్రత్యేకమైన బాంధవ్యం కలిగి ఉన్నాడని అర్థమవుతుంది మనకి. తర్వాత యోహాను సువార్త 1:18 ఆయన అద్వితీయ కుమారుడు. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు. తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడై ఆయనను బయలుపరిచాడు. 1:18 ఏమన్నాడంటే ఎవరు ఎప్పుడు దేవుని చూచి ఉండలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచను. అద్వితీయ కుమారుడు అని అంటే ద్వితీయం కానివాడు. అలాంటి కుమారుడు ఇంకొకడు లేడు. తెలియక చాలామంది ఏమనుకుంటున్నారంటే క్రీస్తు లాంటి కుమారులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడని అనుకున్నారు. క్రీస్తు లాంటి కుమారులు లేరు. ఆయన ఏకైక కుమారుడు, ఆయన అద్వితీయ కుమారుడు, ఆయన సొంత కుమారుడు. ఆయన లాంటి కుమారులు అసాధ్యం. ఆయన ద్వారా కుమారులు అవుతారు, అంతేగాని ఆయన లాంటి కుమారులు కాదు. దేవుని సంకల్పం ఏంటంటే ఎఫెసీ 1 నుంచి ఎఫెసీ పత్రిక 1:4-6 యేసు ద్వారా కుమారులు అవుతారు, కానీ యేసు లాంటి కుమారులు కాదు. చాలామంది సువార్థికులు కూడా క్రీస్తు సంఘంలో క్రీస్తు లాంటి కుమారులు కావాలని దేవుడు మనుషులు సృష్టించాడని ఒక బోధ తెచ్చారు. క్రీస్తు లాంటి కుమారులు సాధ్యం కాదు ఎప్పటికీ. ఒకవేళ క్రీస్తు లాంటి కుమారులు ఉంటే ఆయన అద్వితీయ కుమారుడు ఎలాగవుతాడు? ఆయన వెళ్ళిపోయిన తర్వాత చెప్తున్నాడు, ఆయన అద్వితీయ కుమారుడుగా పుట్టిన అని విశ్వాసం నుంచి ప్రతివాడు నశింపగా నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడని యోహాను చెప్తున్నాడు. ఈ మాట ఏ మానవుడు ఎప్పుడు చూచుండలేదు, అద్వితీయ కుమారుడు మాత్రం ఆయన బయలుపరిచాడు అన్నాడు. సో అద్వితీయ కుమారుడు అంటే అలాంటి కుమారుడు ఇంకొకరు లేడని అర్థం. చాలా వ్యత్యాసం ఉంది ఆయనకి మనకి. ఆయన పాపం లేకుండా జీవించిన కుమారుడు. మనం పాపం చేసినటువంటి పిల్లలు, పాపం నుండి విడిపించిన వాడైనా మనం విడిపింపబడిన వారం. ఆయన ఆనందింపజేసిన వాడైనా మనం దుఃఖపరిచేవారం. దుఃఖపరిచే పిల్లలు మనం ఆనందింపజేసే కుమారుడైన. చాలా వ్యత్యాసాలు ఉన్నాయి ఆయనకి మనకి. సో ఆయన లాంటి కుమారులు అనే ఈ ఆర్గ్యుమెంట్ ఏదైతే ఉందో అది బైబిల్ స్టేట్మెంట్ కాదు, అది మనుషుల యొక్క అభిప్రాయం. అది కేవలం మనుషుల యొక్క అభిప్రాయం. లాస్ట్ అండ్ ఫైనల్ ఆఖరి ఒక విషయం చూద్దాం. 8 సొంత
అదే సొంత కుమారుడు అనే దేవుడు తన సొంత కుమారుడు అన్నాడు. సొంత తండ్రి అన్నాడు అని అంటే ఆయన సొంత కుమారుడే కదా. దేవుడు తన సొంత తండ్రి అన్నాడు, యేసుప్రభు అన్నాడు. ఇది దేవుడు అన్నది కాదు. అంటే ఇక్కడ చదివే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే దేవుడు అన్నట్టుగా ఉంటుంది, కానీ దేవుడు తన సొంత తండ్రి అని క్రీస్తు అన్నాడని రాసుకుని పోనీ. ఓకే, కన్ఫ్యూజన్ లేకుండా ఉండదు. రైట్. దేవుడు తన సొంత తండ్రి అని దేవునితో సమానంగా చేసుకున్నాడని కదా అక్కడ స్టేట్మెంట్. కాదు, కన్ఫ్యూజన్ లేకుండా క్రీస్తు అన్నాడు. అది ఆ మాట ఎవరు అన్నారంటే దేవుడు అన్నది కాదు, కానీ మనం రాసిన సెంటెన్స్లో ఏంటంటే దేవుడు అన్నట్టుగా ఉన్నది. దాన్ని కొంచెం మార్చి రాసుకుంటే క్రీస్తు అన్నాడని రాసుకుంటే సరిపోద్ది. ఓకే, రైట్, గుడ్. 8 ఎక్కడైనా ఆర్డర్ తప్పాం మనం? కరెక్ట్గానే ఉందిగా. పాయింట్ నెంబర్ 8 అండ్ లాస్ట్. ఆయన పిలువబడినటువంటి విధానమును బట్టి ఆయన పిలువబడిన విధానం బట్టి ఆయన దేవుడు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:6-9. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:6-9 దేవుడు ఆయనను దేవా అని సంబోధించాను. దేవుడే అన్నాడంటే ఇంక మనం ఆయన దేవుడా అనే ప్రశ్న వచ్చిందంటే అది నిజానికి ఒక బాధాకరమైన విషయమే. హెబ్రీయులకు రాసిన పత్రిక 1:6-9 సార్ చూడండి. 6-9 కలిసి ఉన్నాయా? 9 వచ్చింది చూడండి. దేవా అనే మాట ఎక్కడుంది? 8-9 రాసుకుని పోనీ. రైట్. దేవా నీ సింహాసనము నిరంతరం నిల్చుని అన్నాడు. అంటే దేవుడు ఏమంటున్నాడు? యేసు ప్రభుని దేవా అన్నాడు. ఇక్కడ కొంతమంది 45వ కీర్తన కోరహ కుమారుల గురించి రాయబడిన సమాచారం. అది కోరహ కుమారులు అంటున్నారు దేవా తండ్రి అయిన దేవుణ్ణి నీ సింహాసనం నిరంతరం నిల్చునని, యేసు ప్రభుని గురించి కాదని అంటారు. కానీ అక్కడ డ్యూయల్ ప్రాపస్ అని ఉంది. డ్యూయల్ ప్రాపస్ అంటే ఒకే సందర్భంలో 2 నెరవేరుతాయి. మీకు కొన్ని ఉదాహరణలు చెప్తాను నేను. సమూయేలు 2వ గ్రంథంలో 7వ అధ్యాయము 14-16 చదివితే, నీ కుమారుడికి నేను తండ్రిని ఉంటాను, అతడు నా కుమారుడు ఉంటాడని సొలొమోను గురించి మాట్లాడతాడు. కానీ ఇదే హెబ్రీ పత్రికలో అదే 1వ అధ్యాయంలో అది యేసు ప్రభుని గురించి అని చెప్తాడు. ఒకసారి చూడండి 4-5 వచనాలు. మీకు ఎగ్జాంపుల్కి ఇక్కడ రాసుకోండి. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 14-16 వచనాలు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-5 వచనాలు చూడండి ఒకసారి. 4-6 వచనాలు అనుకుంటా. చదవండి ఒకసారి. కలిసి చదవండి, పర్లేదు. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సునై ఉండి ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునై ఉన్నాడు. తన మహత్తు గల మాట చేత పాపముల విషయమే శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామమును పొందునో వారి కంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామగుడకు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను అన్నాడు.
అని కింద అన్నాడు. చదవండి కింద అసలు విషయం. నీవు నా కుమారుడివి, నేడు నేను నిన్ను కని ఉన్నానని 2వ కీర్తనలో ఉన్న మాట చెప్పాడు ఇక్కడ. అది కూడా రాసుకోండి. కీర్తన 2, కీర్తన 6, 7 వచనాలు కూడా రాసుకోండి. నీవు నా కుమారుడివని నేను నిన్ను కని ఉన్నాను అని అన్నాడు. ఇదిగాక, ఇది సమూయేలు గ్రంథం. ఇదిగాక అంటే అదేమో నేను ఆయన తండ్రిని అంటాను, నీవు నా కుమారుడివి, నేను కని ఉన్నానని 2వ కీర్తనలో మాట్లాడే మాట. ఇక్కడ మాట్లాడింది ఏంటంటే సమూయేలు 2వ గ్రంథం 7:14, మరియు నేను ఆయన తండ్రిని అయ్యుందును, ఆయన నాకు కుమారుడై ఉండున్నాను అన్నాడు. ఇది ఎక్కడిది? సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం. ఒకసారి తీర్చోండి మీరు. సమూయేలు గ్రంథము 2వ గ్రంథము 7వ అధ్యాయము 14-16 వచనాల్లో ఈ మాట ఉండి చదవండి ఒకసారి. నేను అతనికి తండ్రిని అయ్యుందును, అతను నా కుమారుడు అయ్యుండును. అతడు చాలు వదిలేసేయండి. ఒకసారి ఇటు వచ్చేయండి. ఇక్కడ మనం ఏమి చూడాలి అని అంటే సింపుల్గా ఒకే సందర్భంలో 2 విషయాలు నెరవేర్పు. డ్యూయల్ ప్రాపసీ అంటారు దాన్ని. అంటే 2 విషయాలకు సంబంధించిన ప్రవచనం అది. ఒకటి సొలొమోను గురించి ఉంది ఇక్కడ. నేను అతని తండ్రిని అంటే అతను నా కుమారుడు అంటాడు అనేది మీరు సమూయేలు గ్రంథంలో చదివితే సొలొమోను గురించి మాట్లాడినట్టు ఉంటుంది. కానీ అదే విషయాన్ని ఎవరి గురించి మాట్లాడాడని చెప్తున్నాడు ఇక్కడ హెబ్రీ రచయిత. తన కుమారుని గురించి అయితే అని అన్నాడు, దేవా నీ సింహాసనం నిరంతరం నిల్చును అని అన్నాడు. అంటే ఇదంతా మాట్లాడేది కేవలం సొలొమోను గురించి మాత్రమే కాదు, యేసుప్రభుని గురించి కూడా. 45వ కీర్తనలో దేవుని గురించే కాదు, యేసుప్రభుని గురించి కూడా మాట్లాడుతున్నాడు. కొరా కుమారులు మాట్లాడింది దేవుని గురించి అని కనపడుతున్నప్పటికీ 45వ కీర్తనలో ఒకసారి చూడండి. 45వ కీర్తన ఆ మాట ఉంటుంది, దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచినని. 45వ కీర్తనలోకి రండి. ఇక్కడ రాస్తున్నాను అది కూడా. 45 వచ్చింది చెప్తానా? దేవా నీ సింహాసనం నిరంతరము నిలిచినండి. 6వ వచనం రైట్. పైన హెడ్డింగ్ ఏంటి? ఎవరి గురించి అని ఉంటుంది అక్కడ? అదే కోరహ కుమారులు రచించిన దైవ ధ్యానం. అంటే దేవుని గురించి మాట్లాడినట్టు, దేవాని సింహాసనం నిరంతరం నిలిచినట్టుగా ఉంటుందట. అదే కీర్తన 2వ కీర్తనలో మాట్లాడింది, 2 సమయాల్లో మాట్లాడింది, 45వ కీర్తనలో మాట్లాడింది. ఈ 3 సందర్భాలు యేసుకు కూడా అన్వయించాడు పరిశుద్ధాత్ముడు. హెబ్రీ రచయిత పరిశుద్ధాత్మ ప్రేరణతో మాట్లాడుతున్నాడు. ఎవరెవరితో మాట్లాడుతున్నాడు చెప్తున్నాడు హెబ్రీ రచయిత? తండ్రి అయిన దేవుడు ప్రభు యేసుని గురించి మాట్లాడుతున్నాడు. దేవా నీ సింహాసనము నిరంతరం నిల్చును అని రాయబడిన విషయాన్ని ఎత్తి మాట్లాడుతున్నాడు. 3 నుంచి రాసుకోండి, లేదా 1 నుంచి రాసేసుకోండి. పూర్వకాలమందు నానా సమయంలో నానా విధములుగా ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినములు అంతమంది కుమారుని ద్వారా మనతో మాట్లాడినన్నాడు కదా. ఆయన ఆ కుమారుని సమస్తమునకు వారసునిగా నియమించును, ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించును. ఆయన దేవుని యొక్క తత్వమునయుండి, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమయుండి సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందును, వారి కంటే అంత శ్రేష్ఠుడై. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఈ కాన్సెప్ట్ అంతా యేసుప్రభుని గురించి మాట్లాడుతున్నాడు. అది కింద వరకు చదువుకుంటూ వెళ్తే దేవా నీ సింహాసనం నిరంతరం నిలిచునని కోరహ కుమారులు దేవుని గురించి మాట్లాడింది. అట్ ద సేమ్ టైం దేవుడు యేసుప్రభుని గురించి మాట్లాడింది. తన కుమారుని గురించి అయితే అంటాడు. చూడండి అక్కడ 6వ వచనం, హెబ్రీ 1:7 వచనం చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక తన కుమారుని గురించి అయితే అని అన్నాడు. చూడండి ఎన్నో వచనం అది? 8. 6 నుంచి మీరు 9 వరకు రాసుకోవాలి. మరియు మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ అంటే ఎవరు? ఆయన ఆది సంబుద్ధుడు. అంటే అక్కడ యేసుప్రభు కదా. మృతుల్లో నుండి ఆది సంబుద్ధుడుగా లేచిన వాడు ఎవరు? యేసుప్రభు కదా. కాబట్టి ఆయన మరలా రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారం చేయవలని అన్నాడు కదా. అని కింద ఏమన్నాడు చూడండి, తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకున్నవాడు అని
తన దూతల గురించి చెప్తున్నాడు, కానీ తన కుమారుని గురించి అయితే దేవా నీ సింహాసనం నిరంతరం నిల్చున్నాను అన్నాడు. అంటే దేవదూతల గురించి ఎలా చెప్పాడు, కుమారుని గురించి ఎలా చెప్పాడు అన్నాడు. ఎవరు చెప్తున్నారు, ఎవరికి కుమారుని గురించి, ఏ తండ్రి చెప్తున్నాడు? ఇది తండ్రి అయిన దేవుడు కుమారుడైన ప్రభుని గురించి మాట్లాడుతూ దేవా నీ సింహాసనం నిరంతరము నిల్చున్నాను అంటున్నాడు. సో క్లియర్, ఆయనకున్నటువంటి ఆయన పిలువబడిన విధానాన్ని బట్టి ఆయన దేవుడు అనటానికి సందేహం లేదు. అపోస్తులు అలాగే చెప్పారు. అపోస్తులు ఆయనను దేవుడుగా బోధించారు. ఒకసారి చదువుతాం చూడండి. యోహాను మనం చదివింది ఆల్రెడీ, యోహాను సువార్త 1:1-3 అలాగే రోమపత్రిక 9:5 అపోస్తలుల గారు 20:28 దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అన్నాడు కదా. దేవుడు అంటే ఎవరు? ప్రభునేసే కదా. రక్తం చెందించిన దేవుడు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తే. కాబట్టి ఈ వచనాలను చదివినే కనుక వదిలేస్తున్నాను. అపోస్తలులు ఆయనను దేవుడిగా బోధించారా? దేవుడని అన్నారు ఆయన్ని. కాబట్టి యేసు దేవుడేనా అంటే దేవుడే. దేవుడు అన్నాడు దేవాని. అపోస్తలులు కూడా ఆయన్ని ఆది యందున్న దేవుడు, దేవుని యొద్ద ఉన్న దేవుడు, పితరుల వీరి వారు క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడైంది, నిరంతర స్తోత్రాలుడై ఉన్నాడని చెప్పాడు రోమా 9:5. కాబట్టి అపోస్తలులు కూడా ఆ విషయాన్ని స్థాపించారు, యేసు దేవుడని. తర్వాత మరొక విషయం చూడండి, 110వ కీర్తన 1-4 కీర్తన 110 1-4 యెషయా 9:5. ప్రభు నా ప్రభు అని ఇద్దరు ప్రభుల గురించి మాట్లాడుతున్నాడు. ప్రభు నా ప్రభుతో సెలవిచ్చిన వాక్కు అని అన్నాడు. యెషయా 9:6 మనం చదివాం ఆల్రెడీ. బలవంతుడైన దేవుడు అనే మాటని యెషయా అంటే పాత నిబంధన భక్తులు కూడా యేసు యొక్క దేవత్వాన్ని స్థాపించారు. యేసు యొక్క దేవత్వాన్ని దేవుడు ఆయన పిలిచిన విధానం, దేవుడు ఆయనని దేవా అని పిలిచాడు, యేసు ఆయనని దేవా అన్నారు, దేవుడు అని అన్నారు. పాత నిబంధన భక్తులు కూడా ఆయన్ని దేవుడుగా భావించి రాయటం అనేది జరిగింది. కాబట్టి ఆయన దేవుడా అనంటే అసలు ప్రశ్న రావటమే తప్పు. 100% యేసు దేవుడు. మరి ఎందుకు ఆ ప్రశ్న వేసి మనం స్టడీ చేస్తున్నాం, యేసు దేవుడేనా అని? ప్రభు నా ప్రభుతో అని అన్నాడు. ఇద్దరు ప్రభుల గురించి మాట్లాడాడు. ఇంగ్లీష్లో అన్నాడంటే లార్డ్ అంటాడు. లార్డ్ అనేదాన్ని ఒక భాషలో గాడ్ అని వర్ణించారు. ఇద్దరికి, ఈయనకి లార్డ్ అన్నాడు, ఆయనకి కూడా లార్డ్ అన్నాడు. లార్డ్ గాడ్ అని అంటారు. లార్డ్ గాడ్ అని అంటే ఇంగ్లీష్లో వాడినటువంటి ఆ పదాన్ని దేవుడిగా వర్ణించారు. రైట్. మనకి ఇక్కడ పాయింట్ ఏంటంటే యెషయా 9:5. సరే, ఇది కన్ఫ్యూజన్ ఉన్నా 9:5లో క్లియర్గా ఉంది కదా. ఓకే, 9:5 అయితే చాలా క్లియర్గా ఉంది. బలవంతుడైన దేవుడైనా అదే దేవుడు యేసు ప్రభుతో అంటున్నాడు. ఏమని అన్నాడంటే, నీవు నీ శత్రువులు నీ పాదముల కింద ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండమని అన్నాడు. ఆయన అప్పటి వరకు రాజ్యపాలన చేయించుండాలని కొరింథీ రాసిన మొదటి పత్రిక 15:20 24-28 కూడా రాసుకుంటే అక్కడ అంటాడు. అంటే అక్కడ మాట్లాడింది యేసు ప్రభువుని కూర్చొని పేతురు తన ప్రసంగంలో కూడా అంటాడు. 2వ అధ్యాయం, అదే పేతురు తన ప్రసంగంలో అపోస్తలుల 2వ అధ్యాయంలో కూడా ఈ విషయాన్ని ప్రస్తావిస్తాడు. ఇంకో సువార్త రచనలో కూడా యేసు
మాట్లాడతాడు. మరి దావీదు కుమారుడు అయితే దావీదుకి యేసు ఎలా ప్రభు అయ్యాడు, మెస్సీ ఎలా ప్రభు అయ్యాడు అని అడుగుతాడు. కాబట్టి చాలా సందర్భాలు ఉన్నాయి. మరి పాత నిబంధన భక్తులు కూడా ఏమని భావించారని అంటే యేసు యొక్క దేవస్థానం స్థాపించారు వాళ్ళు కూడా. రైట్. మనం ఈ పాఠంలో అసలు ఈ క్వశ్చన్ ఎందుకు వచ్చిందంటే లోకంలో ఈ సమస్య ఉంది. ఏంటి ఆ సమస్య? యేసు దేవుడేనా అంటే దేవుడు కాదనే వాళ్ళు ఉన్నారు. యూదులు దేవుడు కాదన్నారు, ఇస్లామీలు దేవుడు కాదంటున్నారు. ఇప్పుడు కొంతమంది క్రైస్తవులు అని చెప్పుకునే వారు కూడా యేసుని దేవుడు కాదంటున్నారు డైరెక్ట్గా. ఎందుకు ఎక్కడొచ్చిందో సమస్య అంటే దేవుడు అక్కడనే ఉంది కదా బైబిల్ మొత్తంలో, ఇంకో దేవుడు ఎక్కడ ఉంటాడని. నేను నెక్స్ట్ వీక్ ఆ విషయాలు మాట్లాడతాను. పరిశుద్ధాత్మ గురించి కూడా దేవుడా కాదనేది మాట్లాడిన తర్వాత మరి తండ్రి దేవుడు, కుమారు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అయితే ఒక్కడే దేవుడు అనే దానికి అర్థం ఏంటి అది లాస్ట్లో చూద్దాం మనం. ఓకేనా? ఈ క్లాసుల్లో ఈ థియాలజీ ప్రాపర్ అనే ఈ టాపిక్లో, దేవుని గురించిన శాస్త్రం అనే టాపిక్లో మనం వరుసగా కొన్ని విషయాలు చూసుకుంటూ వస్తున్నాం. ఈ వారం చూసింది ఏంటంటే యేసు దేవుడేనా అనే ఈ ప్రశ్నకి సమాధానం ఏంటంటే 100% యేసు ప్రభువారు దేవుడు అని బైబిల్ స్థాపిస్తుంది. దానికి ఒక 8 సఫిషియెంట్ రీజన్స్ మనం చూసాం. ఎవరు కాదనలేని నిజాలు. ఒకళ్ళు కాదంటే వాళ్ళ కర్మ, అంతే తప్ప ఇది సత్య సమాచారం. ఈ సమాచారాన్ని మనం నమ్మితే యేసు దేవత్వాన్ని పరిపూర్ణంగా అంగీకరిస్తాం. వందనములు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవ, పూజార్హుడా, పరిశుద్ధుడా, ఈ రాత్రికాల సమయంలో మరొకసారి మీ మాటలు నేర్చుకోవడానికి మీరు అనుగ్రహించిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. మరలా తిరిగి వచ్చే శుక్రవారం మరిన్ని విషయాలు మీ గ్రంథం నుంచి నేర్చుకోవడానికి సహాయం దయచేయమని ఈ తరగతిని అనేకులు వినియోగించుకొని నా తండ్రి మా ప్రభు యొక్క దేవత్వాన్ని గురించి ఈరోజు మాతో మీరు ఏవైతే మాట్లాడారో ఆ విషయాలన్నీ బాగా గ్రహించినట్లు సహాయం దయచేయమని మా ప్రభుని మీ ప్రియకుమారుడైన క్రీస్తు పేరటి మనవులు అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.